जोहार नेहरू, जोहार नेहरू, जोहार नेहरू, नेहरू गारी आशयाలను नेहरू गारी आशयाలను कांग्रेस पार्टी कांग्रेस पार्टी जय जय कांग्रेस जय जय कांग्रेस नेहरू गारी आशयाలను రోజు హుస్నాబాద్ పట్టణంలో నెహ్రూ మాజీ ప్రధాని నెహ్రూ గారి వర్ధంతి కార్యక్రమానికి ఇచ్చేసిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు మహిళా సోదరుమణులు యూత్ కాంగ్రెస్ నాయకులందరికీ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్తే. ఆనాడు భారత ప్రధానిగా ఉండి భారతదేశాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకుపోవడానికి ప్రతి ఒక్కరికి కూడా చదువు రావాలని గ్రామాల్లో పాఠశాలలు నెలకొల్పడం, అభివృద్ధిగా ముందు వాళ్ళని బ్యాంకులు ఏర్పాటు చేయడం, తర్వాత గ్రామాల అభివృద్ధి కూడా గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ దేశానికి చేసిన సేవలు ఎన్నో ఉన్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి ఎందరో పార్టీ దేశం కోసం ప్రాణాలు అర్పించి మరి వాళ్ళ త్యాగాలనే ఇవాళ ముందుకు ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నెహ్రూ గారి వర్ధంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆనాడు నెహ్రూ గారు అప్పుడు మంచి ఆర్థికమైన కుటుంబంలో పుట్టిన వ్యక్తి. అతను లాయర్గా ఎంతో విద్యా బుద్ధులున్న నాయకుడు. అప్పుడు స్వతంత్ర ఉద్యమంలో గాంధీ గారి మాటలకు ఆకర్షితులై ఉద్యమంలో పాల్గొనడం జరిగింది నెహ్రూ గారు తాను ఆ ఉద్యమంలో ఉన్నప్పుడు అప్పుడున్న బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళు అరెస్టు చేయగా తను జైల్లో ఉన్నా కూడా వాళ్ళ కూతురైన ఇందిరాగాంధీకి లెటర్లు రాయడము, ఆయన మంచి భక్త కూడా కొన్ని పుస్తకాలు కూడా రాయడం జరిగింది. అలాంటి పుస్తకాల్లో పిల్లలను ఎలా పెంచాలి, పిల్లలకు ఎలాంటి బుద్ధులు నేర్పాలి అని చెప్పేసి అలాంటి ఉత్తరాలు రాయడం జరిగింది ఇందిరాగాంధీకి. అప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత అతను ఒక ప్రధానమంత్రిగా ఆనాడు నియమించడం జరిగింది. ప్రధానమంత్రిగా నియమించిన నాడు వాళ్ళకు ఉండబోయిన ఆస్తుల్లో 80% ఆస్తులు ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఆనాడు మనకు స్వతంత్రం వచ్చినాడు గుండు సూది కూడా తయారు కానీ అప్పుడున్న పరిస్థితులలో ఇవాళ అంతరిక్షంలోకి తీసుకువెళ్లే పరిస్థితికి తీసుకొచ్చింది అంటే అది కాంగ్రెస్ పార్టీ చేసిన కృషి. అప్పుడు ఆ మహనీయుడు అందించిన యొక్క త్యాగ ఫలమే అని చెప్పేసి చెప్పక తప్పదు. ఇట్టి కార్యక్రమానికి వచ్చిన మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు కాంగ్రెస్ వాదులు, మహిళా సోదరులు, కాంగ్రెస్ తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరికీ నమస్కారం తెలియజేసేందుకు ఈ కార్యక్రమం 61 సంవత్సరాల క్రితం జవహర్లాల్ నెహ్రూ గారు చనిపోవడం జరిగింది. ఇవాళ రోజు ఆయన భారతదేశానికి 16 సంవత్సరాలు ప్రధానమంత్రిగా పనిచేయడం జరిగింది. ఆయన కుటుంబము, వాళ్ళ నాయన, తర్వాత వాళ్ళు ఎన్నో త్యాగాలు చేశారు, ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టారు. ఆ రోజుల్లో ఆయన ఇండియాలో కాదు మొత్తం ప్రపంచంలో పెద్ద అయినటువంటి అమెరికా, లండన్లో చదువుకున్నాడు. మరి ఆయనకు అంబేద్కర్ గారికి బాగా ఫ్రెండ్షిప్ ఉన్నది కాబట్టి, ఈయన సోషలిస్టు కాబట్టి ఈ దేశంలో భారత రాజ్యాంగంలో ఎన్నో హక్కులు కల్పించే ఆలోచన చేయడం జరిగింది. నెహ్రూ గారు, పటేల్ గారు, సుభాష్ చంద్రబోస్ గారు కూడా ఎన్నో త్యాగాలు చేశారు. ఆనాడు స్వాతంత్ర ఉద్యమంలో భగత్ సింగ్ లాంటి వాళ్ళు, రాజ్గురు, సుఖ్దేవ్ లాంటి వాళ్ళు కూడా ఎన్నో త్యాగాలు చేశారు. కాబట్టి భారతదేశం స్వాతంత్రం వచ్చింది. భారతదేశం స్వాతంత్రం వచ్చినాక మరి భారతదేశాన్ని వ్యవసాయ రంగంలో, పారిశ్రామిక రంగంలో, ప్రాజెక్టులలో, విద్యారంగంలో అభివృద్ధి చేయడానికి పంచవర్ష ప్రణాళికలు పెట్టి మరి భారతదేశాన్ని బేలాయి, రూర్కేలా, జంషెడ్పూర్ లాంటి పెద్ద ఉక్కు కర్మాగారాలు, మన ఐఐటి, మన ఎన్నో రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటు చేశాడు. వాళ్ళ మునిమనరాలే పోయిన సంవత్సరం నవంబర్ 24 నాడు హుస్నాబాద్కు ప్రియాంక గాంధీ గారు వచ్చి మనకు మెడికల్ కాలేజ్ కూడా ఎన్నికలలో ఇస్తానని చెప్పడం జరిగింది. అంటే ఇన్ని త్యాగాలు చేసిర్రు కాబట్టే మనం వాళ్ళ అడుగుజాడలో పోవాలి. ఈ దేశానికి మరి 10 సంవత్సరాల నుంచి మోడీ నాయకత్వంలో ఎవరైతే ప్రభుత్వం నడుస్తుందో మరి వాళ్ళు ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్
వాళ్ళు ఎలాంటి త్యాగాలు చేయలే, స్వాతంత్ర ఉద్యమాలు లేరు. వాళ్ళు ఎవరు గాంధీని చంపించిన దాంట్లో ఉండి ఇదే వల్లభాయ్ పటేల్ ఆర్ఎస్ఎస్ను బ్యాన్ చేసిండు. ముఖ్యంగా మోడీ మరి ఆయన ప్రధానమంత్రి 1947లో జాతీయ ప్రభుత్వం ఏర్పాటు చేసినాక 3 ఏళ్ళకు పుట్టిండు. మరి నెహ్రూ గారు చనిపోయేప్పటికీ మోడీ గారికి 13 ఏళ్ళు. మరి మోడీ గారు ఈ దేశంలో 10 ఏళ్ళ నుండి ఒక ప్రాజెక్టు కట్టలేదు, యూనివర్సిటీ కట్టలేదు. మొత్తం ఆయన దేవాలయాలు, మరి వల్లభాయ్ పటేల్ విగ్రహం, చంద్రబోస్ పటేల్ విగ్రహం, రైతులకు నష్టం చేసే చట్టాలు ఇవన్నీ తీసుకొచ్చి మా భారతదేశాన్ని ఇబ్బందుల పాలు చేస్తాడు. మరి 7వ విడత ఎన్నికలు 30వ తారీఖు నాడు ఉన్నాయి. మరి దాన్ని కూడా మరి దేశమంతా ప్రజలంతా గమనించవలసిన అవసరం ఉన్నది. నెహ్రూ తర్వాత శాస్త్రి గారు, తర్వాత ఇందిరాగాంధీ గారు, తర్వాత రాజీవ్ గాంధీ గారు, తర్వాత పివి నరసింహారావు గారు, తర్వాత మన్మోహన్ సింగ్ గారు, వీళ్ళ నాయకత్వంలో భారతదేశంలో ఎన్నో సంస్కరణలు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. మరి వేరే వాళ్ళు ఈ దేశానికి ప్రధానమంత్రులుగా అయి షోకులు చేసారు తప్ప దేశాన్ని ఆర్థికంగా, సామాజికంగా ప్రపంచంలో నష్టం చేసారు తప్ప లాభం చేయలేదు. వీళ్ళ నాయకత్వంలో ముందుకు పోవాలి. కాంగ్రెస్ పార్టీని మన ప్రోగ్రాన్ని గెలిపించినట్టు రాబోయే రోజుల్లో గెలిపించి బలవంతంగా ఒక బలమైన పార్టీగా చేస్తేనే సమాజానికి మంచి జరుగుతుందని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంగా పాల్గొన్న వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారాలు తెలుస్తున్నారు.